చనిపోయిన 3 ఏళ్ళకు కూడా పింఛన్ వస్తుందంట. ఈ పట్నంలో ముచ్చటిచ్చిరో ఇక చూడురే. నెల నెల మృతుడి ఖాతాలో 2016 రూపాయల పింఛని. 3 ఏళ్ళ చచ్చిపోయి మనిషి. మరి చచ్చిపోయిన ఆయనకు మరి పింఛన్ ఎట్టు వస్తుంది? వస్తుంది మరి, ఎందుకు రాదు? ఆడ ఉన్న ఆఫీసర్లు మోతవర్లు అయినప్పుడు గట్టినే వస్తుంది. నా ఇంట్లో నా ముసలు చచ్చిపోయిన 5 రోజులకే పింఛన్ కొట్టేసిరు. ఈయనకు మాత్రం 3 ఏళ్ళ. మొత్తం కలిసి ఈయన అకౌంట్లో అంట 71,337 రూపాయలు ఉందంట. పింఛన్కి అప్లై చేసుకున్నప్పుడు ఏముంటుంది కదా, ఫోన్ నెంబర్ అడిగిరంట. ఫోన్ నెంబర్ అడిగితే ఏం చేసిండు ఈయన? థమ్సప్ బ్యాషం. ఈయన దగ్గర ఫోన్ లేదు, ఇంటిలో ఎవరు లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఏకాకి. ఏమైనా పింఛన్ పైలు రావాలి, తినాలి, బతకాలి, ఈయన ముచ్చట. మరి ఫోన్ నెంబర్ కావాలంటే పక్కింటి ఆయన తెచ్చినట్టు. ఆ పక్కింటి ఆయన కూడా మరి ఆయన చదువు ఆయన ఉన్నట్టుంది. ఇద్దరు పుత్ర కలిసిరు, ఓకే చేసుకురు. పింఛన్ కొన్ని ఏళ్ళ నుంచి వస్తుంది. ఆయన అనారోగ్యం కారణంగా 3 ఏళ్ళ కింద కాలం చేసిండు. మరి కాలం చేయగానే మరి ఆయన పింఛన్ అయిపోవాలి కదా, లేదు, పింఛన్ రన్నింగే ఉందంట. చూడు ఆఫీసర్లు ఎంత మోతవర్లు చూడు. అంటే మా కాడ ఉన్నంత మంచి లేనట్టు. అంటే మా కాడనేమో మంచిగా ఎమ్మడే పని చేస్తారు కాబట్టి కొట్టేసిరు. అక్కడ పని చేయరు కదా వాళ్ళు. ఆ పని చేయక ఏం చేసిరంటే ఆయన పింఛన్ ఇంకా చాలే ఉన్నది. 71,337 రూపాయలు జమ అయినాయి నెల నెలకు. అంటే 3 ఏళ్ళు ఆయనంట. 3 ఏళ్ళ నుంచి పింఛన్ చాలు ఉంటే మరి పింఛన్లు రాకనేమో జనాలంతా చాలా మంది ఇబ్బంది పడుతుంటే, అవునా ఆఫీసర్లు మీరు చదువుకొని పాస్ అయ్యిరా లేకపోతే అడంగలైనా పసలగాసి పాస్ అయ్యిరా? చచ్చిపోయిన సంగతి తెలుసుకొని ఆ ధృవీకరణ పత్రం ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే ఈయన చచ్చిపోయిండే ఈయన పింఛన్ కొట్టేయమంటే కొట్టేస్తారు కదా. ఆయన జాగాలో ఇంకోరికైనా ఇస్తే సెట్ అయిపోవు కదా. ఇకనన్నా ఆ పైన 71,000 గుంజుకొని తీసుకొని ఎవరికైనా పెట్టే ఉపాయం చేయరి. మీ పాడైపోయిన జీతాలు తీసుకుంటలేరా, ఏం తీసుకుంటలేరా? మీరు ఏం పని చేస్తే పుత్త పుణ్యానికి పాడై 71,000 రూపాయలు అంటే ఏది 3 ఏళ్ళ నుంచి అయితే ఇప్పటిదాకా పింఛన్ చాలు ఉందంటే నోటి నుంచి కాలం వచ్చింది పాడైపోరు. ఇంకా పింఛన్ సంగతి అంటే 2 సార్లు ఇక ఉంటా ఇంటి తయారయ్యారు ఆఫీసర్లు. మళ్ళీ జీతాలు ఒక్కొక్క ఆయనకు లక్షలు కావాలి. మళ్ళీ కష్టమంతా చేస్తున్నాం అన్నట్టు.